వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. ఈ రోజు నేను చూపించబోయే ఇల్లు రెండు ఇల్లు అనమాట. రెండు ఇంచుమించు ఒకలానే ఉంటాయి. ఒకటైతే కార్నర్ బిట్ ఇది. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే జస్ట్ పటాన్ చెరువుకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో హారతి నగర్ లో అయితే ఉన్నాయి. ఈ రెండు ఇల్లు 100 స్క్వేర్ ఫీట్ లో ఉందన్నమాట. G+1 కి అయితే పర్మిషన్ ఉంది. కాకపోతే కింద పోర్షన్ అయితే రెడీగా ఉంది. డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇది ఇండిపెండెంట్ హౌసెస్ రెండు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేద్దామా? వచ్చేయండి. ఈ బిల్డింగ్ కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఔటర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. ఎల్ఎన్కి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఢిల్లీ పబ్లిక్స్ కూడా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇక్కడ ఫాస్ట్ డెవలపింగ్ అయితే మనం చూస్తున్నాం. 300 ఫీట్ మనకి బోర్ లైన్ అయితే తీసుకోవడం జరిగింది. మంజీరా వాటర్ స్టోరేజ్ అయితే 3000 లీటర్స్ వరకు స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇచ్చారు. G+2 కి పర్మిషన్ ఉంది. కానీ కింద పోర్షన్ మాత్రం డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ ఓపెన్ కిచెన్ తో అన్నమాట. రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చూపించబోతున్నాం కదా. రెండు పక్క పక్కనే ఉన్నాయి. రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. చూడడానికి గానీ డైమెన్షన్స్ గానీ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే ఒకటైతే నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అన్నమాట. అండ్ దాని పక్కనే ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. రెండు కూడా ఒకటే డైమెన్షన్స్ తోటి ఒకటే లాగా ప్లానింగ్ అయితే చేసుకుని ఉన్నారు. ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉందన్నమాట. ఇదంతా టైల్స్ తోటి వేసేసి ఉన్నారు. మిడిల్ లో అయితే గోల్డ్ లైన్ ఇచ్చేసారు వైట్ కి. సో ఇది ఎంట్రన్స్ రెడీ అవుతుంది. ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే ఇమీడియట్ గా ఆక్యుపై అయితే చేసేసుకోవచ్చు. పెద్దగా వర్క్ అయితే ఏం మిగిలేదు. జస్ట్ డోర్స్ అండ్ విండోస్ పెట్టాల్సి ఉంది. ఇది హాల్ అన్నమాట. హాల్ లోంచి రైట్ సైడ్ చూస్తే చిన్న సందు అయితే ఉంది. ఇక్కడ జస్ట్ ఒక పర్సన్ అయితే అలా మూవ్ అవ్వచ్చు. వెంటిలేషన్ పర్పస్ కానీ సేఫ్టీ కోసం కానీ వదిలిపెట్టారు. అండ్ ఇక్కడ విండోకి స్లాట్ అయితే ఉంది రైట్ సైడ్ హాల్ లోకి. మనం చూస్తున్నాం కదా, ఇది టీవీ స్లాట్. ఇక్కడ అటుపక్క ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఇచ్చేసారనమాట. కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్, విండోస్ ఒకటి ఫిట్ అవ్వాల్సి ఉందండి. నేను నుంచిన ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా షెల్ఫ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ విండోకి స్లాట్ అయితే ఉంది. డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ ఇక్కడైతే కిచెన్ కనిపిస్తుంది. పూజ రూమ్ చూసారా, చాలా క్యూట్ గా ఉంది. డోర్స్ కావాలంటే పెట్టించేసుకోవచ్చు. పూజ రూమ్ కి పైన కూడా మనకి విండో స్లాట్ అయితే ఉంది. ఇక్కడ కిచెన్ ఇది ఇంకా కొంచెం రెడీ అవుతుంది కాబట్టి కొంచెం క్లంజీగా ఉంది ఇల్లు. ఇంకా బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. షెల్ఫ్ అయితే రెడీ ఉన్నాయి. వాష్రూమ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అన్ని దగ్గర డోర్లు మాత్రమే పెట్టాలి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ విండో స్లాట్ అయితే అక్కడ ఉంది. ఎవరైనా కావాలంటే ముందే తీసుకుంటే వుడ్ వర్క్ కూడా చేసేసుకున్నాక దిగొచ్చు. ఇంకా గొడవ ఉండదు అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత వుడ్ వర్క్ చేసుకోవడం అంతా క్లమ్జీ కదా. పనిలో పని అయిపోతుంది. ఎవరికైనా నచ్చితే ఇమీడియట్ గా కింద ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఇది ఒక బెడ్రూమ్ చూసాం కదా. టీవీ ర్యాక్ కి అంటే హాల్ అటు ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా బెడ్రూమ్. షెల్ఫ్లు అయితే రెడీగా ఉన్నాయి. అండ్ వాష్రూమ్ కూడా రెడీగా ఉంది. ఇది విండోకి స్లాట్ ఉంది. ఇటు నుంచి మనకైతే వెంటిలేషన్ వస్తుంది. సో ఈవినింగ్ అయిపోతుంది, అందుకని కొంచెం అనిపిస్తుంది వెంటిలేషన్, కానీ డే టైం అయితే సూపర్ గా ఉంటుంది వెంటిలేషన్. కింద పోర్షన్ ఒకటే ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే గనక పైన కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఈ బిల్డింగ్ ఇదైతే కార్నర్ బిట్ అన్నమాట. నార్త్ ఈస్ట్ ఫేస్ తోటి అయితే ఉంది. ఫస్ట్ బిల్డింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సెకండ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్రెడీ చూసాము. సెకండ్ బిల్డింగ్ చూపించేస్తాను. ఈ హౌస్ లోకి వెళ్లే ముందు పక్కన అయితే చూసేద్దాం. చిన్న సందు అయితే ఉంది ఇంటికి. ఇక్కడ అయితే ఒక పర్సన్ ఈజీగా అయితే నడవచ్చు. మొక్కలు కావాలన్నా ఏమన్నా వేసుకోవచ్చు. ఏదైనా అలాగైతే యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అనుకోండి. అది హాల్లో ఎంట్రీ ఇవ్వగానే టీవీ ఏరియా అయితే కనిపిస్తుంది మనకి. టీవీ ఏరియాకి లెఫ్ట్ ఒక బెడ్రూమ్, రైట్ ఒక బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. హాల్లోనే పార్టీషన్ చేసేసుకోవచ్చు. ఒక కర్టన్ వేసేస్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో స్లాట్ అయితే ఉందన్నమాట. డైనింగ్ టేబుల్ పక్కన ఇది కిచెన్ ఉంది. కిచెన్ కూడా ర్యాక్స్ అన్ని అయిపోయినాయి. పూజ షెల్ఫ్ ఉంది కిచెన్ పక్కనే చూస్తున్నాం కదా. పూజ షెల్ఫ్ పైన కూడా ఒక విండోకి స్లాట్ అయితే ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇటు సైడ్ విండోకి స్లాట్ అయితే ఉంది. ఫాల్ సీలింగ్ అంతా అయితే అయిపోయింది. బెడ్రూమ్స్ కి, హాల్స్ కి మొత్తం అయితే ఫాల్ సీలింగ్ ఉంది. పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్, అది ఇంకొక బెడ్రూమ్. టీవీ స్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమే. ఒకటి ఇండియన్ ఇస్తే ఒకటి వెస్ట్రన్ కమోడ్ అయితే యూస్ చేశారనమాట. చూస్తున్నాం కదా, షెల్ఫ్లు అన్ని కూడా రెడీ అయిపోయినాయి. ఫాల్ సీలింగ్ కూడా ఉంది. విండోస్ అయితే ఫిట్ చేయాల్సి ఉంది. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కదా. స్టెప్స్ పక్కన అయితే యూటిలిటీ ఏరియా ఇచ్చారు చిన్నది. ఇక్కడ ట్యాప్ పెట్టేసుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టేసుకోవచ్చు మేబీ. అందుకే అనుకుంటే ఇక్కడ బ్లాక్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టేసుకుంటే ఇక్కడ యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ ఒక ఇండియన్ కమోడ్ తోటి ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు. ఎంటీ ప్లేస్ అనుకున్నాను దాన్ని చూసి. ఒకసారి పైకి వెళ్ళి లుక్ వేసేద్దాం చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటని. ప్రస్తుతానికి పోర్షన్ అయితే లేదు కదా. 100 స్క్వేర్ యార్డ్ లో ఇంత క్యూట్ గా ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ చూసారు కదా. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 75 lakhs ఉంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. మీకు నచ్చిన
నచ్చితే గనక కింద నెంబర్ అయితే ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చి చూసి మాట్లాడుకున్న ప్రైస్ అయితే ఇంకా తగ్గుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.